హలో ఫ్రెండ్స్, నేను మీ సాల్మన్ తెలుగు టుడే వచ్చేసి మనం అయితే ఎపిసోడ్ 2కి అయితే వచ్చేసాం. ఇక్కడ గాల్లో పక్షిలా ఎగురుతున్నాడు కదా, ఇదే ప్రేమ పక్షి చేసాం. మనకైతే ఫెదర్ అయితే వచ్చేసింది. అండ్ కింద ఒక రూమ్ కూడా కడదాం కన్ఫామ్గా. మనం ఇద్దరిని చంపేసాం కాబట్టి అండ్ కింద కూడా అయితే మనం కడదాం కన్ఫామ్గా. అండ్ నిన్నైతే నా గొంతు అయితే బాగాలేదు, నేనైతే ఎలాగోలా అయితే చేస్తాను కదా మీ కళ్ళ ముందే. ఇంకా మనమైతే ఇంకా కొన్ని అయితే చెయ్యాలి. ఇప్పుడైతే మనకైతే స్లైమ్ అయితే మనమైతే ట్రీస్తో శాప్లింగ్తో అయితే తయారు చేయగలం మనం. దీన్ని 2 వస్తాయా అంటే ఒక కన్ఫామ్గా ఒక బ్లాక్ చేసేవచ్చు. కోల్ పెట్టుదాం అండ్ పెట్టేసాం. అండ్ చెస్ట్లో అయితే మన TNTs కూడా ఉన్నాయి బాగానే. ఐరన్ ఓర్ కూడా పెడదాం. ఒకటి వచ్చింది, చాలా ఎంతలా కష్టపడ్డాను. అండ్ ఇది కూడా పెట్టేది ఐరన్ ఓర్. అండ్ మన దగ్గర బ్రిక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే బ్రిక్స్ అయితే పెడదామని అనుకుంటున్నా. ఓకే, పెట్టేసాను ఎలాగోలా బ్రిక్స్. అండ్ కింద కూడా చెయ్యాలి కొంచెం. అండ్ ఇక్కడైతే బ్రిక్స్ అయితే పెడదాం. అండ్ దీన్ని ఇంకా మనకు చాలా పికాక్స్ అన్నీ. బెడ్ అయితే మనమైతే ఇందాకడైతే షీప్లు అయితే చంపేసాం. తర్వాత అయితే చాలా వెరీ డిఫరెంట్గా అయితే ఉన్నది అక్కడ. నేనైతే వెంటనే వెళ్ళి అయితే అన్నీ అంటే గ్రీన్ కలర్ అని గ్రీన్ డే గ్రే ఇలాంటివన్నీ కలిపి అయితే చేశాను నేను. క్రయన్ ఊల్ అయితే అయ్యింది. ఇదే మనం పెట్టిన బొర్రు. టార్చ్ చేసి పెడదాం, కనబట్టలేనట్టుంది. ఓకే, ఇంకా పెట్టాలి. TNTs పెట్టేద్దాం. అండ్ మనకు ఫ్లింట్ అయితే కావాలి. ఓకే, ఫ్లింట్ ఉన్నదంటే మనం కొంచెం ఈజీగా అయితే చేసుకోవడానికి చాలా చాలా వీలుగా ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే తయారు చేద్దాం. ఇట్లా పెడితే వచ్చేద్ది. ఓకే, మనమైతే చేస్తాం. మళ్ళీ మనమైతే అడ్నైతే క్లియర్ చేస్తాం. అండ్ మన సూట్ చూసారా, ధనవంతుడు వేసుకున్న సూట్ అయితే పెట్టాం అంతే. ఓకే, మనమైతే ఇక్కడైతే లోపలికైతే వెళ్ళిపోద్దాం. ఇంక TNT పెట్టి పేల్చి పడేయడమే. అండ్ ఇక్కడ ఒక 2 పెడదామా? ఓకే, అయ్యో సారీ, వెలిగించేద్దాం. మామూలుగా మనకు కానీ మళ్ళీ డ్యామేజ్ ఆడుతుంది దాని మీద ఉంటే. పడుతుందో లేదో తెలియదు మరి. ఓకే, టార్చ్ పెడదాం. ఓకే, పర్లేదు, బాగానే దొరికినాయి చాలా బ్లాక్స్. ఓకే, ఇంకా తోగుదాం. 1 2 తీసి పెడదాం. 2 ఓకే, 1 2 రాగండి. ఇది పెట్టేద్దాం. ఒకటిగా వెలిపించుకుందామా? ఓకే, పెట్టింది. ఇట్లా పోయి తీసుకుంటే వెళ్ళిపోతే ఏం దొరికేటట్టు కనబట్టలే. ఇంకా ఒకటి ఉంది. గ్రావెల్ కూడా ఉంది ఇక్కడ పెట్టి ఇక్కడ ఒకటి. ఓకే, ముట్టించేద్దాం. వెలిగించేసిన జంపు. పరిగెత్తి పేలింది. ఇక్కడ వరకు వచ్చి పేలుతుంది. అండ్ ఒకటి ఉంది, ఇటువైపు పెట్టాలి. నాకు అర్థమవుతలేదు, చూద్దాంలేండి. ఓకే, పెట్టేసా. అండ్ ఇక్కడ ఒకటి పెట్టలే, ఏమేమి ఉన్నాయో తెలియట్లే. ఓకే, ఇక్కడ తవ్వి ఇక్కడ పెట్టేద్దాం. 1 2 ఓకే, చాలు. ఓకే 1 అయితే పెట్టేసాం. టార్చ్ ఓకే, పాలేదు లేండి. టార్చ్ బతికి ఉన్నది మన టార్చ్. ఓకే, ఇక్కడ పెట్టేది మేము 3. కొంచెం కష్టంగానే ఉంది. ఎప్పుడు చచ్చిపోతాం ఏంటో. అది పైనుంచి తిరగచ్చా? అవట్లేదేంటి అని. 1 2 3 ఓకే, 3 అయితే పెట్టేసాం. చేద్దాం జంపు. అటువైపు వెళ్ళరా బాబు. ఓకే, 1
ఇంక వెలుగుతున్నాయా? ఇంకెంతసేపు వెలుగుతాయిరా బాబు? అచ్చి బాబు, అడ్డది డ్యామేజ్ అడ్డది. మనం అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. జంప్ అయిపోదాం. ఓకే, మనం పెట్టుకున్న పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎలాగోలాగా. అండ్ మన దాంట్లో ఏమి లేవా? ఉన్నాయిలేండి. 64 అండ్ 64 ఎంత? 64 60 60. ఓకే, ఓకే 120 ఏమండి వదిలేండి. అండ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. మన డిటీజీ గేమర్ అయితే వచ్చేసి విలేజ్ వచ్చేసి అయిపోలవరం. నాకు చెప్తా లేని తర్వాత, ఇప్పుడు కాదు. అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఎలాంటి హౌస్ కట్టాలో, ఇంకా ఏమేమి కట్టాలో చెప్పండి. మనం ఇంకా ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామా డిటీజీ గేమర్కి? బా అదే ఏమీ లేదు, చిన్న యాడ్ అయితే వచ్చింది. అండ్ వచ్చేసి చాలా పెద్ద గొయ్యి అయితే తీసాం. ఏంటి ఇంత పవర్ఫుల్, ఎంత పెద్ద గొయ్యలు తీసిందో. ఓకే, నైట్ అయితే అయిపోయింది. స్లీప్ చేద్దాం, ఆగండి, ఇంకా కొంచెం నైట్ అవ్వాలనుకుంటా. ఓకే, టార్చ్ అయితే పెట్టేసా. మళ్ళీ ఏ సందులోంచి వస్తాయి ఏంటి జాంబీలు. అండ్ స్కెలిటన్ కూడా ఉంటుంది. స్కెలిటన్ని అంత ఈజీగా చంపలేవు. డైమండ్ పికాక్స్ కూడా కావాలి మరి మనకి స్కెలిటన్ చంపాలంటే. ఈజీగా చచ్చిపోద్ది అనుకోండి, కానీ అంత ఈజీ కాదు. అండ్ మన చేతిలో ఉన్న బ్రిక్స్ ఇదిగోండి, క్లే బ్రిక్ అంట. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది. ఓకే, మనం ఒకసారి ఇదంతా తిరిగేద్దామా? ఓకే, మనం ఒకసారి ఇదంతా తిరిగి చూద్దాం. ఓకే, ఒంటరి పక్షిగాడు మళ్ళీ ఇక్కడే తిరిగాడు. ఈ చేతిలో బాణం కావాలి, ప్రేమ బాణం. ప్రేమతో చనిపోడు పాపం. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది. లవ్ ఈజ్ ఫెయిల్యూర్. మనోడు వచ్చేసి అయితే చాలా సీరియస్గా అయితే ఉన్నాడు. అండ్ ఇంకా ఎటు తిరిగినా ఏంట్రా బాబు ఈ చెట్లు. అచ్చి బాబు, జస్ట్ మిస్. ఇక్కడికి ఒకసారి వచ్చినట్టయితే గుర్తుంది. అబ్బా, టార్చ్ లేదే. ఈ గుహను గుర్తుపెట్టుకోవాలి. ఈ గుహలో ఏ రహస్యం ఉందో ఏంటో. ఓకే, మనం స్లైస్ అయితే తినేసాం. చాలా తక్కువ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఏం దొరికినాయి పడి మేము దాన్ని స్పైడర్ని చంపితే అయితే మనకేం ఫుడ్ రాదు. అండ్ షీప్, గోట్ అలాంటి వాటికే వస్తాయి ఓన్లీ. అండ్ బియర్ కూడా వస్తుంది, కానీ బియర్ అంతగా దొరకదు ఇక్కడ. అండ్ నేనైతే చాలా కోల్డ్ చేసింది, అందుకే నా వాయిస్ అలా అయితే అయిపోయింది. లేకపోతే మామూలుగా అయితే ఉండేది కదా. ఓకే, ఇక్కడైతే మన క్యాక్టస్ అయితే ఉంది. అంత ఈజీగా దొరకదు క్యాక్టస్. అంత ఈజీగా అంటే కొంచెం త్వరగానే దొరుకుతుందిలేండి. పట్టించుకోమని క్యాక్టస్ ఇంకేమేమి చేయొచ్చు. ఓకే, మాబ్స్ని చంపి అంటే ఇంకా మనకి ఐరన్ ఇంకా కొంచెం ఎక్కువే కావాలి. అండ్ ఇంకా కొంచెం TNTs పెడితే ఏమన్నా ఐరన్ దొరికే అవకాశం ఎక్కువ. అండ్ గోల్డ్ కూడా దొరకాలి. గోల్డ్ అంత ఈజీగా దొరకదు మనకి. ఓకే, మనమైతే ఎట్లా వెళ్దాం? ఇటువైపు ఏముంటుంది, అటువైపు ఏముంటుంది. అండ్ మనకైతే
అంటే ఒక జంగుల్ వైపు వెళ్తే ఒక అంటే మాస్ ఓకే మాస్ స్టోన్ అయితే కనబడ్డదంటే కన్ఫర్మ్ అక్కడ ఒక టెంపుల్ లాగా అయితే ఉంటుంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్తే మనకైతే గోల్డ్, డైమండ్, రూబీ అలాంటివి దొరికి అండ్ ఎమరాల్డ్స్ అంత ఈజీగా దొరకవు. ట్రేడర్స్ ఎమరాల్డ్స్ ఇస్తారు, కానీ మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు. ఓకే, మన ఇంటికి మనమే తిరిగి వచ్చేసాం. మనమైతే గుర్తు పెట్టేసుకున్నాం మన ఇల్లు దారి. ఎలా గుర్తు పెట్టుకున్నాను మీకు తెలిసే ఉంటుంది. ఈ పైన అయితే ఇది అయ్యో ఈ పైన అయితే ఇక్కడ ఉన్నారు కదా 3.8x దగ్గర. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుని అయితే మనమైతే రావచ్చు. చాలా అయితే ఉన్నాయి మన దగ్గర. ఓకే, దీన్ని పెడదాం. మనకైతే నార్మల్ అంటే ఓకే 1 స్టాక్ అండ్ 24 పర్లేదు. మనం ఇంకా కొంచెం TNT చేద్దామా? 24 పెట్టాలా? ఎక్కువనే పెడదాం. ఏమైపోద్ది, గ్రావెల్ కూడా అంత ఈజీగా దొరుకుతుంది మనకి. గ్రావెల్ అయితే కూడా చాలా కష్టం, దాంట్లో ఇంకా కొంచెం కష్టం. ఎంత వచ్చింది మనకి? 40. ఓకే పర్లేదు, బాగానే వచ్చింది కానీ కరెక్ట్గా సరిపోతే చాలు నాకు అది. ఓకే, మనమైతే అంత అయితే పెట్టేస్తున్నాం, ఎక్కడ ఆగేదిలే. పెడతా ఉంటున్నాడు ఇంకా పెట్టి. ఓకే 4 ఇంకా కొంచెం పెడదాం 2 3 4. ఓకే కరెక్ట్గా 8 అండ్ మనమైతే ఇందక్కడే పీల్చాం కాబట్టి 8 మరి కరెక్ట్గా 8 పెట్టాలి. 5 6 7 8. ఓకే 7 8 అందులో బై మిస్టేక్లో ఒకటైతే వెళ్ళిపోయింది. ఓకే తీసాం, ఎలాగైతే పెట్టేసాం. ఇంకా 8 మళ్ళీ ఆ గుంతలోనే పెడదాం. దొరుకుతుందా లేదా అని మనకి షోవెల్ కూడా కావాలి. దొరికితే బెటర్, దొరకకపోతే ఇంకా మన దురదృష్టం. కోల్ అయితే ఉంది, దీంతో టార్చెస్ అయితే చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇక్కడ పెడదామా? ఓకే చాలు. ఇక్కడ ఒక బ్లాక్ తీద్దామా? పెట్టేద్దాం. 1 2 పెట్టరా. ఓకే ఇట్లా పెడితే అంటే కొంచెం స్పేస్లీగా అయితే వెంటనే పేలి మనకు కావాల్సినవి అయితే దొరుకుతాయి. ఓకే పేలిడైతే బాగానే పేలింది. ఐరన్ ఓర్. ఓకే మనం అర్జెంట్గా అయితే మనకి స్టిక్స్ కూడా కావాలి. కోల్ పెడదాం. కోల్ 2 ఉన్నదా? ఓకే స్టిక్ అండ్ 1 4. ఓకే మనం ఇంకా పెద్ద గొయ్యి అయితే తీసేయాలి. ఇంకా ఎక్కువ TNTs అయితే కావాలి మనకి. ఆ TNTస్తో ఇంకా డైమండ్స్ దొరికేయాలి. ఒక 1 స్టాక్ డైమండ్స్. ఓకే ఇంకా కొన్ని అయితే ఉండిపోయి, సారీ. మనం దీన్ని కూడా తర్వాత తీద్దాం. ఫస్ట్ ఇక్కడైతే ఒక గొయ్యి పెట్టాలి. 1 2 ఓకే 3 1 2 3 ఓకే పెట్టేశాను. ఓకే వెలిగించేసాను. పెట్టాను. పేరింది ఒకటి. ఫాస్ట్గా అయితే డట్ అయితే పెట్టేశాను. అండ్ 9 ఇన్ని బ్లాక్సా? చూడండి ఒకసారి మీరే. TNT పెట్టిన వెంటనే పేలుతుందా పేల్దా? ఏమోలేండి. ఐరన్ ఓర్ అయితే అర్జెంట్గా అయితే మనకు కావాలి. ఇక్కడైతే తవ్వేద్దాం. మనమైతే ఫుల్ ఖాళీ. అండ్ ఎలాగో టుమారో సండే కాబట్టి మనమైతే ఇంకా కొంచెం లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం, లేదా వీడియో అయితే పెడతాను.
ఓకే, ఇప్పుడైతే నైట్ అయితే అయింది మాకు. అండ్ ఇంకెంతసేపు రా యాడ్లు ఎట్టుకుని తినేస్తున్నాయిరా అయ్యా. చాలాసేపు అవుతుంది యాడ్, మీరు అదేం పట్టించుకోద్దు. అండ్ దీనైతే కట్ చేయడం కూడా అంతలా టైం ఉండదు మనకి. ఓకే, ఏం పట్టించుకోదు. సారీ. ఓకే, మన గేమ్లోకి అయితే మనం వచ్చేసి ఎలాగోలా కంటిన్యూ నొక్కేసాం. అండ్ TNT కూడా పెట్టేసాం. అండ్ వెలిగిచ్చేసాం. జంప్ కూడా అయిపోయాం. ఓకే, అబ్బా జస్ట్ మిస్. శాండ్ ఉంది ఇక్కడ. భూమి లోపల ఇసుక కూడా ఉంటుందా? ఇక్కడ ఒకే ఒకటి పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదాం. అండ్ ఓకే, భూమి లోపలే తోదాం డైమండ్స్ దొరికితేని నా చిన్న ఆశ. ఓకే, పెట్టేశాను, వెలిగిచ్చేసాను. జంప్ ఏం లేదు. అయ్యో టచ్ అవ్వలేదులేండి. ఉరికానంటే నాకు తగులుతుంది అనుకుంటా. అంతే, టార్చ్ తీసాను. ఇంకా పెద్ద గొయ్యి ఉంది ఇక్కడ. మనకు అర్జెంట్గా టార్చెస్ అయితే కావాలి. ఇంత పెద్ద గొయ్యి ఏంట్రా బాబు. డైరెక్ట్ ఇక్కడే పెట్టేసాడు గొయ్య మనోడు. అండ్ ఓకే, పెట్టేసాం. తీసాం. అండ్ ఎలాగో ఉన్నాయి కాబట్టి టార్చెస్ చేద్దాం. 4 అయితే పెట్టాను కాబట్టి 4 టార్చెస్. 1 పెడితే 4 వచ్చినాయా? పర్వాలేదు. ఇంకెంత గొయ్యిందిరా, ఇంకా పెడదాం. స్టిక్స్ 2 అంటే మళ్ళీ అనవసరంగా ఎందుకు తీసాను అని అనుకుంటాను. ఇక్కడైతే ఉన్నది ఐరన్ ఓరు. మనకైతే ఫస్ట్ టైం కాదులేండి. ఓకే, ఇంకా ఉన్నది ఐరన్ ఓర్. పైన ఏదో వెలుగుతుంది. ఏంటది? ఇంకా పెట్టాలి. ఓకే, పెట్టేసాం మనం. ఓకే, ఇంకా చాలా ఉంది. ఇంత ఐరన్ ఓర్ ఇంకా పెట్టాలి. 1 2 ఓకే పడ్డది ఇక్కడ. ఓకే, డిడెంట్. పర్వాలేదు. ఇక్కడ ఏదో బ్లాక్ వెరైటీగా అయితే ఉంది. పైన చూడండి ఒక్కసారి. ఏంట్రా బాబు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, పెట్టేసావు. ఫుల్గా ఉన్నది. అర్జెంట్గా ఇదంతా తీసేయాలి ఒకసారి. కొంచెం టచ్ అయిన శాండ్కి కిందంతా పడిపోద్ది. పెడదాం ఇక్కడ నింపేసి ఆ కింద పెడదాం. మళ్ళీ రావడం కష్టం. ఓకే, ఇక్కడ అంతే, ఇట్లా వెళ్ళిపోవచ్చు. అవతల గొయ్యిలు ఏమున్నది? మన ఫ్రెండ్ గారు వచ్చినప్పుడు ఎలా నొక్కితే కేలికతం దుకాణం బంద్. ఓకే, ఈ గొయ్యి ద్వారా అయితే మనమైతే ఇక్కడికైతే వచ్చాం. 2 అయితే పెట్టేసాం ఇక్కడ అనవసరంగా. ఎంత హైటా, పడ్డామంటే చస్తాం రా. అండ్ అందుకే ఇదైతే పెట్టేద్దాం. స్లైమ్ బ్లాక్. దీనిదైతే మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే పడదు. ఓకే, ఇక్కడైతే పెట్టేద్దాం. ఓకే, యాడ్ అయితే వచ్చింది మళ్ళీ. ఆడుతున్నాడు ఏంట్రా బాబు, ఇట్లా ఆడమని చెప్తున్నాడా? కావాలని ఓడిపోతున్నట్టున్నాడా? అంతే, కావాలని ఓడిపోయాడు.
చూసారా ఫ్రెండ్స్ మీరు? ఓకే, మనం ఇదైతే నొక్కేద్దాం. ఓకే, పెట్టేశాను. అండ్ ఎటు చూసిన కోల్ అయితే మన మంచిగా అయితే ఉన్నది. అండ్ 1 ఇంకెంత కొయ్యిరా, చాలా పెద్ద నుయ్యిలానే ఉంది. అయ్యి బాబీ జాంపి, అచ్చి బాబీ కుట్టేస్తుంది. ఓకే ఓకే, గట్టిగానే కొట్టాడు. ఈ కొట్టు కొట్టు కొట్టు. ఆడ జాంబీ కూడా వచ్చేసింది డైరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి ఐరన్ ఓర్ ఇలాంటివి చాలా. ఎక్కడో జాంబీ స్పానర్ ఉన్నట్టుంది, అందుకే జాంబీలు వచ్చేస్తున్నాయి మెల్లగా. స్కామ్ అయ్యా. ఓకే, ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పెడదామా? ఏంటి ఇంకా ఉండిపోయింది? ఇటు ఏంటి ఎక్కడన్నా వాడడానికి ఉంటే చూద్దాం, ఎక్కడన్నా వాడదాం. అండ్ ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఓకే, మన ఇంటికైతే మనం వచ్చేసాం, నైట్ కూడా అయిపోయింది, వెళ్ళి స్లీప్. ఓకే, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఐటమ్స్, అంటే అన్ని ఎక్కువేం లేవు. ఇంకా మనం మంచిగా అంటే స్టీల్ కాదు, అంటే మనకు కొంచెం మిగిలిన వాటితో ఏమన్నా తయారు చేయొచ్చా? ఓకే, మనకైతే పైన అంటే ఇంకో ఫ్లోర్, ఈ ఫ్లోర్ కాకుండా ఇంకో ఫ్లోర్, అంటే అక్కడ చెస్ట్స్ అలాంటివి అయితే పెట్టుకోవడానికి వీలుగా అయితే ఉండడానికి. ఓకే, ఈ స్టోన్ బాగున్నది కట్టి పైన పెట్టి. అండ్ మనకు కావాల్సిన అంటే కింద కూడా ఒక చిన్న సీక్రెట్ రూమ్ అయితే కడదాం. అంటే నా హౌస్ కింద కాదు, నా దగ్గర ఒక చిన్న ప్లాన్ అయితే ఉంది. దాంతో అంటే ఎవరన్నా గేమ్లోకి ఎవరన్నా సర్వర్స్ కోసం వస్తే అలా మళ్ళీ చూసారంటే చాలా ఇబ్బంది అయితే అయిపోద్ది. అందులోపల మనం డైమండ్స్ అలాంటివి అయితే పెట్టుకుందాం. ఎమరాల్డ్స్ అండ్ రూబీ అంత ఈజీగా దొరకదు, అందుకే ఈ కింద అయితే చెస్ట్స్ అయితే పెట్టుకోవడానికి అయితే చూద్దాం. వుడెన్ చెస్ట్, మన దగ్గర ఫ్లవర్స్ కూడా ఎక్కువైతే ఉండాలి. ఈ ఫ్లవర్స్ అయితే మనం ఇంకా చాలా చేయొచ్చు. అండ్ ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందాం. ఓకే, ఇది అవుతా ఉన్నది. ఓకే ఓకే, మన దగ్గర చాలా అయితే తక్కువనే ఉన్నాయిలేండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా షోవెలా. ఓకే, పికెక్స్ అయితే చేసుకుందాం వెళ్ళి. ఇంకా లోపల ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఐరన్ మొత్తం తీసుకుందాం. ఐరన్ మొత్తం అంటే ఐరన్ బ్లాక్తో గోలెం అయితే స్పాన్ చేయలేం. అంటే ఇందులో గోలెం అయితే లేడు. అర్థం డ్యామేజ్. అబ్బా, 2 హార్ట్స్. ఓకే, జంప్. పర్లేదు, తక్కువ హార్ట్లే తగ్గినాయి. ఇది బెల్ ఉంటుంది. మనం ఇది కూడా తీసుకుందాం. కోల్ అంత ఈజీగా దొరకదు. కోల్ అంటే కొంచెం అలా దొరుకుతుంది. ఓకే, ఇంకా ఎలకలు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. ఎంజాయ్ పండగ. ఓకే, అదిగోండి అక్కడ ఉన్నది. ఓకే, వెళ్ళి నీట్గా అయితే తవ్వేద్దాం. అండ్ తవ్వు త్వరగా తవ్వు. అండ్ మళ్ళీ చెప్తున్నా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకే, ఇంకా ఇక్కడైతే మిగిలిపోయింది. ఇది కదరా. ఓకే, తవ్వేశాను మళ్ళీ అడ్డ. ఓకే, మనమైతే వచ్చేసాం. ఇక్కడ ఒకటి. ఓకే, తవ్వు. టార్చ్ లేదేంటి? ఉన్నట్టుంది ఇట్లా సౌండ్. ఓకే, ఇక్కడైతే ఉండిపోయింది.
పక్కన తీసేస్తాను. ఓకే, త్వరగా తీరా బాబు, త్వరగా. ఓకే, అయిపోయింది. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి, పైన ఉండిపోయింది. నేను తీద్దాం. ఓకే అమ్మయ్య, ఎలాగోలా అయితే తీసాం. అండ్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఓ గోల్డ్, ఫర్ ద ఫస్ట్ టైం అయితే మనం అయితే గోల్డ్ అయితే చూస్తాం. ఓకే, ఓ 2 ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు. ఓకే, మనం ఈ 2 అయితే తీసాం. అండ్ పైన ఇది తీయాలి, ఆ గోల్డ్ తీద్దాం, ఆగండి. మనకంత కంగారేం లేదు, అది ఏమీ ఇక్కడ నుంచి పారిపోదు. తీసేద్దాం. వచ్చిందా? ఓ ఏంటిది, పౌడర్ లాగా ఉంది. ఓకే, ఓ ఇక్కడ కూడా ఉండిపోయింది, ఇక్కడ తోవేద్దాం. ఓకే, తీస్తే తెలుస్తుంది కదా ఇంకేమేమి ఉన్నాయో. ఓకే, తీసాం. అండ్ పైన ఇంకా చాలా ఉంది, ఇవన్నీ కూడా తీసేద్దాం. గోల్డ్ తీద్దాం. ఫస్ట్ గోల్డ్ ఫైండ్. ఓ ఇంకా చాలా ఉంది గోల్డ్. ఓకే, తవ్వు. మళ్ళీ కింద ఎలా ఉంటుందో మనకే తెలీదు. ఓకే, తవ్వుసా. ఓకే, మనమైతే చాలా అయితే పెట్టాం. అండ్ మైనింగ్ కూడా ఇంకా కొంచెం మైనింగ్ అయితే చేయాలి, చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకైతే అంతగా ఏం లేవు. అండ్ మన దగ్గర 3 టార్చెస్ అయితే ఉన్నాయి అండ్ 2 TNTs. అండ్ గోల్డ్ డస్ట్ కూడా ఉంది. గోల్డ్ డస్ట్ అనేది అదేదో ఉన్నది మరి, గోల్డ్ డస్టా దాని పేరు. ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి అయితే జంప్ అయిపోదాం. ఓ ఇక్కడైతే ఉండిపోయింది, మనం సరిగ్గా చూడలేదు దీన్ని. 1 సర్లేండి, మనకి ఎంత దొరికింది ఏంటో. అదేది ఇక్కడ నుంచి ఎలా జంప్ అయిపోవడమే. ఓకే, ఇటువైపు పెట్టడం మర్చిపోయాం కదా. ఓకే, 1 2. ఓకే, ఎన్ని ఒకటే ధర. ఓకే, 1. ఓ ఇక్కడ ఉన్నాయి, మనం వచ్చి మంచి పని చేసాం. 11 ఉన్నది మన దగ్గర. ఓకే, ఫుడ్ కూడా చాలా అయితే చాలా తక్కువ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఓకే, గుడ్ బై.